ఈ తల్లి పాపం 6 పిల్లల్ని పెట్టింది. చూడండి వెనక వైపు 4 చనులకే పాలున్నాయి. ముందు ఉండే 4 చనులకి అసలు పాలే పట్టలేదు. వెనక 4టికి కూడా లేవు. 3టికే ఉన్నాయి. 6 పిల్లలు 3 చనులను పట్టుకొని తాగితే నిమిషంలో అయిపోతున్నాయి. తల్లి దగ్గర పాలు లేవు. పిల్లలు అల్లాడిపోతున్నాయి. తల్లికి బాలింత జబ్బు వచ్చిందండి. అంటే ఆ పిల్లలు పుట్టినప్పుడు బాలింత జబ్బు మనుషులకు రాకుండా టీకాలు ఉన్నాయి కానీ ఈ పాపం వీధిలో పెరిగే తల్లులు కదా వీటికి లేవు. ఇక ఏమని చేరదీసి ఆమెకు సంబంధించిన మందులు వెటర్నరీ స్టోర్లో తెచ్చి వాడటం జరుగుతుంది. అలా పడుకుండిపోతున్న అమ్మకు యాంటీబయాటిక్స్ తెచ్చి వాడి కొంచెం పాలు బలవర్ధకమైన పోషకాలు తల్లికి బిడ్డలకు కూడా పాలు ఉదయం 2 లీటర్లు సాయంత్రం 2 లీటర్లు తీసుకొని వాటితో పాటుగా పోషకాలు కలిపి ఆ బిడ్డలకి తల్లికి ఇద్దరికి తాపడం జరిగింది. ఒక 5 రోజులకి బిడ్డలు ఈ స్థితికి వచ్చాయి. కళ్ళు కూడా తెరవని పరిస్థితి నుంచి ఉన్నాయి. పాపం గ్రోత్ తగ్గిపోయింది అనమాట. తల్లి దగ్గర పాలు లేకపోయేసరికి బిడ్డలు ఎండిపోయినాయి. తల్లి అట్లా పడుకుండిపోతుంది ఓపిక లేక. తిండి తినటానికి ఎత్తుక్కోవడానికి వెళ్ళటానికి కూడా ఆమెకు ఓపిక లేదు. చూడండి ఎలా అయిందో పాపం. హాస్పిటల్ తీసుకెళ్ళడానికే రాదు, దొరకదు తీసుకెళ్దామంటే.